నమస్తే, వెల్కమ్ టు G24 న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి, పాడేరులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి పాల్గొన్న చంద్రబాబు. హత్యకు గురైన వైసీపీ నేత సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సూపర్ స్టార్ జగన్ వేడుకలు. శ్రీకాకుళం కిన్నెరా థియేటర్లో ఆవరణలో మహేష్ బాబు అభిమానుల నడుమ బర్త్డే కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కోలు శంకర్. మేము సైతం పేరుతో చేపట్టిన రక్తదాన ఉద్యమం కార్యక్రమాన్ని ప్రారంభించిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్. రక్తదానం యొక్క ప్రాముఖ్యత సామాన్య ప్రజలకు తెలిపే విధంగా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చిన శ్యాంప్రసాద్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆదివాసీ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి గిరిపుత్రుల దినోత్సవం కావడంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమక్షంలో ప్రతిష్టాత్మకంగా ఆదివాసుల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే క్రమంలో ఏఎస్ఆర్ జిల్లా పాడేరులో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివాసీ కార్యక్రమాలు జరిగాయి. ఇదే తరహాలో రంపచోడవరం నియోజకవర్గంలో ఐటీడీఏ కార్యాలయంలో పీఓ కట్ట సింహాచలం, స్థానిక ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి, గిరిజన సంఘాలు, గిరిజన నేతల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఆదివాసీ దినోత్సవం జరిగింది. కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని ఉన్న 7 షెడ్యూల్ తెగలకు చెందిన గిరిపుత్రులు, మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు పాల్గొని గిరిజనుల సాంప్రదాయ నృత్యాలతో, డప్పు వాయిద్యాలతో మునుపెన్నడూ లేనంత విధంగా అట్టహాసంగా అలరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబు రమేష్, నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు మఠం విజయ్ భాస్కర్, గిరిజన నాయకులు వెదుల లచ్చిరెడ్డి, పులిమెట్ల మోహన్ రావు, కంగల శ్రీనివాస్ దొర, గొర్రె చిన్ననారాయణరావు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీలో శాంతి భద్రతలు బ్రతకాలంటే ముందుగా సీఎం చంద్రబాబు, లోకేష్ను ముద్దాయిగా చేర్చాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన, రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఊళ్ళలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రత్యర్థులపై దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న హత్యల వెనుక ఉన్నదెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు, పోలీసులు కూడబలుక్కొని ప్రత్యర్థులపై దాడులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని, ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఉంటే ఇప్పటికే రైతు అకౌంట్లో రైతు భరోసా జమ అయ్యేదని వివరించారు. మాట చెప్పి వాళ్ళందరినీ కూడా అడ్డగోలుగా మోసం చేశారు. ఈరోజు జగనే ఉంటే ఈ పథకాలన్నీ రావడమే కాకుండా ఈ చదువుకుంటా ఉన్న ఈ పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన కింద వాళ్ళ ఫీజులు కూడా జగన్ కట్టి ఉండేవాడు. అవి కూడా మోసం చేశాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కింద డబ్బులు జమ చేయాలి, అది మోసం చేశాడు. అది కూడా ఇవ్వకుండా ఇలా ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా రైతులను మొదలు పెడితే రైతులను, చిన్న పిల్లలను, పెద్ద పిల్లలను, అక్క చెల్లెమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించకూడదు, ఏ ఒక్కరూ రోడ్ల మీదకి రాకూడదు, ఏ ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు. రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు, వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ పోలీసులను నిస్తేదం చేస్తూ
పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో, ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం. సినీ నటుల అభిమాన సంఘాలు అభిమానం పేరిట చేస్తున్న సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయని, భవిష్యత్తులో ఈ సేవలు మరింత విస్తృతం చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శేఖర్ అన్నారు. సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని కిన్నెర థియేటర్లో జీఎన్వి శ్రీకాకుళం జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పుట్టినరోజు వేడుకలు రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనదాయకమన్నారు. జిల్లాలో రక్తం కొరత ఎక్కువగా ఉందని, అభిమాన సంఘాలు యువత రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మహేష్ బాబు ఓ విలక్షణమైన నటుడు అని, వివాదరహితుడని కొనియాడారు. ఇప్పటికే ఎన్నో సందేశాత్మక చిత్రాలను ప్రేక్షకులకు అందించారని, భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాల్లో నటించి అవార్డులు సాధించాలని ఎమ్మెల్యే శంకర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన అభిమానులకు మెడల్స్ అందించి అభినందించారు. ముందుగా థియేటర్ ఆవరణలో కేక్ కట్ చేసి అభిమానులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు, దుంగ భాస్కర్, బస్వా నాని, శ్రీకాకుళం జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బస్వా రాజేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్ సురేష్, సెక్రటరీ సరపయ్య, జాయింట్ సెక్రటరీ మహేష్ బాబు, ట్రెజరర్ ఎం శేషాద్రి, జేఎన్వి మేనేజర్ పృథ్వీరాజ్, బ్లడ్ బ్యాంక్ మణికంఠ, మురళి, రాజు, విశ్వనాథ్ రెడ్డి, రాఖీ, లక్ష్మీకాంత్, చందు, రాము యాదవ్, డాడీ, శ్రీను, పి సాయి వరుణ్, సాయి వెంకీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని సూపర్ హిట్ సినిమాలు కొట్టాలని, మంచి అవార్డులు రావాలని, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఇంకా ఆయన తీయాలని కోరుకుంటూ, మహేష్ బాబు గారు ఒక విలక్షణమైనటువంటి నటుడు. ఆయన నాన్ కాంట్రవర్షియల్, మంచి వ్యక్తిత్వం గలమైనటువంటి హీరో. ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీయాలని, అవి సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో నన్ను పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ఫ్యాన్స్ అసోసియేషన్ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్వతీపురం మన్యం జిల్లా మేము సైతం అంటూ రక్తదాన ఉద్యమంలో జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ ముందుకు వచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా రక్తదాన ఉద్యమం చేపట్టింది. మేము సైతం పేరుతో చేపట్టిన రక్తదాన ఉద్యమం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున శుక్రవారం జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన రక్తదాన ఉద్యమంలో జిల్లా కలెక్టర్ స్ఫూర్తితో ఉద్యోగులు, ముఖ్యంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఉద్యోగులు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ నేతృత్వంలో 65 మంది రక్తదానానికి పేర్లను నమోదు చేసుకుని ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ స్థానిక రక్త డిమాండ్ను తీర్చడం, దీర్ఘకాలిక రక్త కొరతను పరిష్కరించడం, రక్తదానం యొక్క ప్రాముఖ్యత, ప్రాణాలు రక్షించడంలో దాని ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించడం, జిల్లాలో సాధారణ రక్తదాతల నెట్వర్క్ను ఏర్పాటు చేయడం ప్రధాన లక్ష్యంగా చేపట్టామన్నారు. అన్ని మండలాల్లో శిబిరాలు నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. జిల్లాలో 50 రోజుల వ్యవధిలో మొదటి దశ పూర్తవుతుందని, వారం రోజుల నుంచి 10 రోజుల వ్యవధిలో మండలాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఎస్ సేధు మాధవన్, అలాగే జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ బి వాగ్దేవి, వైద్యారోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి ఎం వినోద్, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి ఓ ప్రభాకర్ రావు, జిల్లా భూగర్భ జలాల శాఖ అధికారి ఏ రాజశేఖర రెడ్డి, సామాజిక కార్యకర్త టి శివకేశవరావు, ఉద్యోగులు పాల్గొన్నారు. రక్తం లేకపోవడం వల్ల హాస్పిటల్స్ లో చాలా మంది ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తరచూ మనకి తెలియడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము సైతం అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ రోజు ఆదివాసీ దినోత్సవం రోజు. సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్క మండలంలో 10 అంటే నెలకి ఒక 3 క్యాంపులు జరిగే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రపోజ్ చేశాము. దానికి నోడల్ ఆఫీసర్గా జాయింట్ కలెక్టర్ కూడా పెట్టడం జరిగింది. సో జాయింట్ కలెక్టర్ గారు కూడా దీన్ని చాలా చక్కగా కోఆర్డినేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఈ రోజు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది మన కలెక్టరేట్ ప్రాంగణంలో. దీంట్లో ఏంటంటే మన జిల్లాలో ఒక బ్లడ్ బ్యాంక్ ఉంది అండ్ 6 బ్లడ్ స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయి. ఓవరాల్ గా మనకి ఒక 350 యూనిట్స్ వరకు మనం దీంట్లో సేకరణ చేసి నిల్వ పెట్టడానికి అవకాశం ఉంది. అండ్ అదే విధంగా ప్రతిరోజు కూడా కనీసం మనకి 20 నుంచి 30 దాకా యూనిట్స్ అవసరం అవుతుంది. సో మనకి డిమాండ్ కి తగ్గ సప్లై లేదు కాబట్టి ఈ మేము సైతం అంటే ప్రతి ఒక్కరు వాలంటీర్ గా స్వచ్ఛందంగా ఇష్టపడి
కరోనా సమయంలో విశేష సేవలు అందించి అందరి మన్ననలు పొందిన పులిచెర్ల సేవా ట్రస్ట్ మరో అడుగు ముందుకు వేసింది. సామాన్యులకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తూ కుర్మనపాలెం కూడలిలో 4S మల్టీ స్పెషాలిటీ పేరిట నూతన ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. పులిచెర్ల మురళీకృష్ణ రాజేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో నెలకొల్పిన వైద్యశాలను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రికి అత్యవసర పరిస్థితుల్లో వచ్చే వారికి తమ వైద్య బృందం సేవలను అందించబోతోందని చెప్పారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ అప్పనపోయిన కళ్యాణ్ చక్రవర్తి, గీతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పులిచెర్ల రాధిక, డాక్టర్ రవిశంకర్, సంతోష్ కుమార్, శ్రీదివ్య, హేమ, తపన్ కుమార్, డాక్టర్ సృజన నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, వెంకట్రామయ్య, కార్పొరేటర్లు, స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలు తదితరులు పాల్గొన్నారు. ఇదే సందర్భంలో ఉరుకోటి చైతన్య సారథ్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మన ఫోరెస్ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల మన సరౌండింగ్స్లో ఏది కార్పొరేట్ సెటప్ హాస్పిటల్ లేదు. సో ఒక పూర్ పీపుల్కి కార్పొరేట్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్స్ అందించే విధానంగా మనం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మనకి ఆల్ మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ ఉంటాయి. కార్డియాలజీ, సూపర్ స్పెషాలిటీ అండ్ నెఫ్రాలజీ, న్యూరాలజీ కూడా ఉంటుంది. సో మెయిన్గా మన ఫోకస్ ఏంటంటే గైనకాలజీ అండ్ పీడియాట్రిక్స్ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం, ఆర్థోపెడిక్స్. సో మన దగ్గర అంటే లామినార్ ఓటీస్ అండ్ ఫుల్ సెటప్ ఐసీయూ కూడా ఉంది, జనరల్ వార్డ్స్ అండ్ డీలక్స్ రూమ్స్ కూడా ఉంటాయి. ఈ సెటప్ ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న అందరికీ మన ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కూడా సర్వీసెస్లోకి తీసుకొద్దామని చెప్పేసి మనం ఇది స్టార్ట్ చేయాల్సి స్టార్ట్ చేయడానికి మెయిన్ ముఖ్య కారణం మనం కరోనాలో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ మనందరికీ తెలుసు. సో యాక్చువల్గా ఈ థాట్ మాకు అప్పుడే పుట్టిందండి, ఒక హాస్పిటల్ స్టార్ట్ చేయాలి, సర్వీస్ చేయాలి. మా ఫాదర్ 82లోనే మాకు హాస్పిటల్ స్టార్ట్ చేశారు, సేవలు అందించారు. బట్ రాను రాను మేము కూడా అదే ఫీల్డ్లో కంటిన్యూ అవ్వాలని చెప్పి సో మేము ఫేస్డ్ అప్స్ అండ్ డౌన్స్, బట్ స్టిల్ మేము ఈ పాయింట్ వరకు వచ్చామండి. సో ఇప్పుడు మనం చూస్తే అనకాపల్లి నుంచి గాజువాక వరకు ఈ మల్టీ స్పెషాలిటీ ఫెసిలిటీస్తో ప్రొవైడ్ చేసే ఏ హాస్పిటల్ కూడా మనకి ఈ పర్టికులర్ సరౌండింగ్స్లో లేవు. సో మేము అన్ని ఈ ఫెసిలిటీస్ సిటీ వరకు కాకుండా ఇక్కడే ప్రొవైడ్ చేయాలని చెప్పి అనుకొని మేము స్టార్ట్ చేసాం. మాకు వి నీడ్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన శాసనసభ సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం ఇస్తున్నట్లే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సభలో మాట్లాడే అవకాశం ఇస్తానని, ఆయన శాసనసభకు రావాలని కోరుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామం వద్ద గల మాజీ ఎమ్మెల్యే వర్మ గెస్ట్ హౌస్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడును ఘనంగా సన్మానించారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేల అందరికీ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎమ్మెల్యేలు. అతను ఎమ్మెల్యే, నాట్ ఏ సీఎం. ప్రజలు ఎన్నుకున్నారు అతను కూడా ఎమ్మెల్యే. మామాదిరిగాడు అతను ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఎందుకు ఎన్నుకున్నారు? ఒక ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ఎన్నుకుంటే అది పక్కన పెట్టి నేనేమో అసెంబ్లీకి రానంటే పద్ధతి కాదు అది. యాజ్ ఎ స్పీకర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే అతనికి, సరే పదవులు ఉంటాయి పోతూ ఉంటాయి, అది సహజం. నువ్వు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నాను నిన్ను, నువ్వు వచ్చి అసెంబ్లీలో ఫ్రీగా మాట్లాడచ్చు. నేను అవకాశం ఇస్తాను కదా. నేను అవకాశం ఎవరైనా ఎందుకు ఊహించుకున్నాడు? అందరి పార్టీలాగే నీకు అవకాశం ఇస్తాం. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే మెంబర్స్ని పెట్టి క్వశ్చన్లు వస్తాయి. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. నాకు రోజుకి 10 క్వశ్చన్లు వేయచ్చు అసెంబ్లీలో. దాంట్లో ఎక్కువ క్వశ్చన్లు వేస్తే తెలుగుదేశం పార్టీకి. నెక్స్ట్ ఎవరు ఉన్నారో ఎక్కువ జనసేన, అంతే కదా. నెక్స్ట్ కోట జనసేనకి వస్తుంది, నెక్స్ట్ కోట బీజేపీకి వస్తుంది, నెక్స్ట్ కోట జగన్మోహన్ రెడ్డి పార్టీకి వస్తుంది. అంతేగాని నాకు అన్ని క్వశ్చన్లు నాకు ఇచ్చేయమని కుదరదు. అక్కడ
దాని రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తెలుసుకొని నా సలహా ఏంటంటే మీరు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాదు, కానీ రావాలి. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారంగా వారు అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాలి. నీకు ఇచ్చే టైం నేను ఇస్తాను, పద్ధతి ప్రకారంగా ఎంత టైం ఇవ్వాలో అంత టైం నీకు ఇస్తాను. నువ్వు మాట్లాడు, నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. అందుకే నేను రాను అంటే ఎలా కుదురుతుంది? ప్రజలు ఒప్పుకుంటారా? అది రాజ్యాంగం పద్ధతి కాదు కదా. అంటే ఇప్పుడు కూడా చెప్తాను, మీ ద్వారా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి, మీ పార్టీకి ఎంత టైం ఇస్తారు అంత టైంకి ఇస్తాను పద్ధతి ప్రకారంగా. మీరు మాట్లాడండి, దాని ప్రభుత్వం అనుసరిస్తుంది, దానివల్ల ప్రజలకు అర్థమవుతుంది ఏ సమస్య గురించి. సెల్ ఫోన్లు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళు CEIR పోర్టల్ ద్వారా CEIR.gov.in అనే పబ్లిక్ వెబ్సైట్లో ఫోన్ను తిరిగి పొందడానికి గాను బ్లాకింగ్ రిక్వెస్ట్ను రిజిస్టర్ చేసుకున్న ఎడల ఆ రిక్వెస్ట్ను పోలీస్ శాఖ రిసీవ్ చేసుకుని ఈ ఏడాది జూన్ 21వ తేదీ నుండి సుమారు 100కు పైగా ఫోన్లను రికవరీ చేసి ఆ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రికవరీ చేసిన ఫోన్ల యొక్క మొత్తం విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తంగా 618 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం జరిగింది. సుమారు వాటి యొక్క విలువ 79 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు http://www.ceir.gov.in లో తక్షణమే ఫిర్యాదు చేయవాలని పేర్కొన్నారు. పోగొట్టుకున్న ఫోన్లు తక్కువ సమయంలో రికవరీ చేసి బాధితులకు ఎస్పీ అందజేయడంతో బాధితులు సంతృప్తి వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్, సైబర్ సెల్ CIT శ్రేణు, సైబర్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు. సో టోటల్గా ఇప్పుడు దీని వర్త్ వచ్చేసి 15 lakhs వరకు ఉన్నాయి టోటల్ 100 ఫోన్స్ సంబంధించి. ఇప్పటివరకు మనకి ఈ డిస్ట్రిక్ట్లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో 618 ఫోన్లను రికవరీ చేశారు. సో వర్త్ వచ్చేసి మనకి 79 lakhs. సో మనకి దీనికి సంబంధించి పబ్లిక్ని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే CEIR పోర్టల్ ఏదైతే ఉందో ఆ పోర్టల్లో మీరు మీ ఫోన్ లాస్ అయిన వెంటనే కంప్లైంట్ రేజ్ చేయండి. సో దట్ మనకి అది నెక్స్ట్ దాని ప్రొసీజర్ ప్రకారం మనం దాన్ని రికవరీ చేసి పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా నా ధన్యవాదాలండి. నేను జూన్ 20 నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను హెచ్ఎల్ మండలంలో. జూన్ 21న నేను బైక్ మీద వస్తుంటే బ్యాగ్లో పెడితే అన్ఎక్స్పెక్ట్గా ఫోన్ బాగా పడిపోవడం జరిగింది. వెంటనే ఇంటికి వచ్చి బాగా వర్షం పడుతుందండి, ఇంటికి వచ్చి చూసేసరికి వెంటనే మొబైల్ లేకపోయేసరికి అది కాస్టే కాదు 16,000 కానీ ఒక్కసారి అంటే ఇంతవరకు కూడా అలాంటి తప్పుదాలు ఇప్పుడు జరగనందువల్ల చాలా ఇదయ్యాను. ఒక 10 calls 20 calls చేశానండి మా పాప నేను చేస్తే అలా రింగ్ అవుతుంటే అసలు ఎత్తలేదు. వెంటనే మరొక 1/2 hour అయ్యాక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయిపోయాక నేను పొల్యూషన్ చేయించిన బండి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అడిగాను, నేను అమ్మ ఇక్కడే చేయించాను, ఇక్కడ బ్యాగ్లో పెట్టాను అంటే ఏమో తెలియదు అన్నారు. అని తర్వాత చాలా అండి అసలు అది 16,000 అని కాదు, అంటే మన వస్తువు ఏదైనా కోల్పోయినప్పుడు ఎంత 2 days అయితే నాకు నిద్ర పట్టలేదు. అందులో డేటా ఏం పెద్దగా ఏం లేదు, ఓన్లీ మేము బయోమెట్రిక్ వేస్తాం అంటే HMN కూడా కాదు కాబట్టి. కానీ అది వెంటనే విజయవాడలో మా బావగారు పోలీస్ అండి, మా అక్క ఫోన్ చేసి ఫోన్ పోయి అసలు మా బావగారు పోలీస్ అని కూడా నాకు గుర్తులేదు. అంటే అంత డిప్రెషన్లో అయిపోయింది నాకు. మా అక్క ఫోన్ చేసి ఫోన్ పోయిందా అంటే పోయింది, అంటే కంప్లైంట్ ఇచ్చామంటే ఏం దొరుకుతులే, ఒకవేళ కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు చెప్పినా ఏం మరి వస్తువులు జాగ్రత్త పెట్టుకోలేని అంటారు. అసలు మా బావగారు పోలీస్ అని కూడా నాకు గుర్తులేదండి అసలు. అంటే అంత దీనిగా ఉన్నాను, అంటే పక్కనే మా బావగారు ఉన్నారు. పోలీసుల మీద నీకు ఎంత నమ్మకం ఉన్నది? నమ్మకం కాదు, యాక్చువల్గా అయితే నేను ఎవరు తీసేయలేదు కదా, నేనే జాగ్రత్త పెట్టుకున్నాను కదా, ఏం కంప్లైంట్ ఇస్తే కానీ నాకు అస్సలు నమ్మకం లేదండి ఫోన్ దొరుకుతుంది. నేను అంటే అందరూ అన్నారు నీకు ఫోన్ దొరికితే ఫోన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది అంటే నేను పాతపట్నం మండలం కేంద్రంలో పాలకొండ RDO కార్యాలయం ఉత్తర్వులు అమలు చేయాలి. సర్వే నంబర్ 257-3లో 2.88 ఎకరాలు రికార్డులు తారుమారు. సర్వే నంబర్ 257-3కు బదులుగా 257-4 క్రియేట్ చేసిన అధికారులు వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు వింత వైఖరి, అక్రమ రికార్డులతో
యాన్యువల్ రిజిస్ట్రేషన్స్ ఆర్టీఓ కోర్టు ఉత్తర్వుల ఆధారంగా సర్వే నంబర్ 257-3, 257-4లను వెబ్ ల్యాండింగ్లో కోర్టు డిస్ప్యూట్గా నమోదు చేయాలి. అధికారులపై క్రమశిక్షణ చర్యలకు డిమాండ్. 15 రోజుల్లో న్యాయం చేయకుంటే రిలే నిరాహార దీక్షలు. పాతపట్నం రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 257-3లో 2.88 ఎకరాలు పాలకొండ ఆర్టీఓ ఉత్తర్వులకు విరుద్ధంగా రికార్డులు తారుమారు చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని వెబ్ ల్యాండ్ రికార్డులో కోర్టు డిస్ప్యూట్గా నమోదు చేయాలని బాధిత దళిత కుటుంబం డిమాండ్ చేస్తుంది. శుక్రవారం పాతపట్నం మండల తహసీల్దార్కు ఫిర్యాదును అందించారు. అనంతరం బాధితులతో సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక జిల్లా అధ్యక్షులు అనపాక షణ్ముఖరావు మాట్లాడారు. కార్యక్రమంలో బాధిత కుటుంబానికి చెందిన డొక్క పార్వతి, ఇందిర, పార్వతి, అప్పారావు, అనిల్, అంబేద్కర్ ఆశయ సాధన సమితి నాయకులు లోపించి రవి, మాధవిలత, రాడ జయదాసు, రోహిత్, శ్యాముల్, రష్మిత, కళ తదితరులు పాల్గొన్నారు. భూమి దళిత కుటుంబానికి చెందిన ఒక్క చిన్న గుమ్మాలకు సంబంధించి వాళ్ళ కుటుంబానికి చెందిన భూమి. ఆ భూమి మీద కోర్టులో వివాదాలు జరుగుతున్న క్రమంలో లాయర్లు కొంత కుమ్మక్కై వేరే విధంగా కింద 2 కోర్టులోన కొంత అన్యాయం జరిగితే హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ సందర్భంలోనే శ్రీకాకుళం మన పాలకొండ ఆర్టీఓ గారి కార్యాలయంలో ఆర్ఓఆర్ కేసు నమోదు చేస్తే ఆర్టీఓ గారు డిడిస్ నెంబర్ 309/2016 పిఆర్సి తేదీ 29/2017 ఈ ఆర్ఓఆర్ కేసు విచారణ చేసి అనంతరం ఏదైతే హైకోర్టులో కేసు ఉందో ఆ కేసు పూర్తయ్యే వరకు, తుది ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సర్వే నెంబరు 257-3 2 ఎకరాల 80 సెంట్లు భూమిని కోర్టు డిస్ప్యూట్గా నమోదు చేయాలి వెబ్లాండ్లోనే ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం మన వెబ్లాండ్ భూమి రికార్డులో కోర్టు డిస్ప్యూట్గా నమోదు చేయవలసిన అధికారులు అక్కడే ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా 257-3 సర్వే నెంబర్ని 257-4గా మార్చి ప్రైవేటు వ్యక్తులకేమో దారాదత్తం చేయడానికి అక్రమంగా రికార్డులు తారుమారు చేశారు. ఈ విషయాన్ని మేము సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక ఆధ్వర్యంలో సంబంధించిన అన్ని రికార్డులు కూడా మేము సర్టిఫికేట్ కాపీ తీసుకోవడం జరిగింది. చాలా స్పష్టంగా ఆర్టీఐలో తీసుకున్న పత్రాలన్నీ పరిశీలించిన మీదట వీళ్ళని 257-3లో ఉన్న భూమిని సర్వే నెంబర్ 257-4గా సబ్ డివిజన్ నెంబర్గా మార్చి ఈ బాధితుల పేర్లేమో ముందు వెబ్లాండ్లో క్రియేట్ చేసి ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తులకేమో ఆ నెంబర్తో ముటేషన్ చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. ఒక ఉన్నతాధికారి ఆర్ఓఆర్ కేసులో రికార్డులో డిస్ప్యూట్ ల్యాండ్గా నమోదు చేయమంటే నమోదు చేయకుండా ఒక కొత్త నెంబర్ని క్రియేట్ చేసి అధికారులు చాలా తప్పిదం చేశారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు ఇది చాలా విరుద్ధము. కాబట్టి తక్షణమే అధికారులు దీని మీద సమగ్రమైన ఎంక్వైరీ చేసి ఎవరైతే రికార్డులను 257-3లో సర్వే నెంబర్ను 257-4గా మార్చి రికార్డులను తారుమారు చేశారో సంబంధిత మండల తహసీల్దారు విఆర్ఓ అలాగే నాటి ఆర్ఐ మండల సర్వేలను కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సస్పెండ్ చేయాలని, బాధితులను న్యాయం చేయడానికి తక్షణమే 257/3 మరియు 257-4 కొత్తగా క్రియేట్ చేసిన నెంబర్ను కూడా పాలకొండ ఆర్డీఓ గారు 2017 ఇచ్చిన ఆదేశాల ప్రకారం వెబ్లాండ్లో కోర్టు డిస్ప్యూట్గా నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా 15 రోజుల్లో ఈ సమస్య మీద క్లారిటీ ఇచ్చి అధికారులు న్యాయం చేయకపోతే 15 రోజుల తర్వాత పాతపట్నం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష చేయడానికి ఈ రోజు మండల తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి తక్షణమే అధికారులతో చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు కేతా తులసి శ్రీనివాస్ పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. ముందుగా జెడ్పీటీసీ దంపతులు శాలువాతో శాసనసభ్యులు వారిని సన్మానించి తీపి జ్ఞాపకం అందజేశారు. తర్వాత ఎంపీటీసీలు, సర్పంచ్లు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 18 గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు,
గ్రామాల నందలి ప్రజా సమస్యలపై అధికారులను వివరణ కోరారు. తదనంతరం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను సత్వరం పూర్తి చేస్తామని, పార్టీలకు అతీతంగా కూటమి పరిపాలన కొనసాగుతుందని, గత ప్రభుత్వంలా కాకుండా అధికార ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు వారి గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రజాభ్యుదయం కోసం సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కేతా తులసి, జెడ్పీటీసీ సభ్యురాలు వేపకాయ వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీలు ద్వారంపూడి పద్మావతి, కరెడ్ల వెంకన్నబాబు, ఎంపీడీఓ కె ఆశాజ్యోతి, అలాగే ఈఓ పిఆర్టీఎంఎస్ఎన్ రెడ్డి, పెదపూడి మండల 18 గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, మండల అధికారులు పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆంధ్ర ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి తులసి గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి వెంకటలక్ష్మి గారికి, వైస్ ఎంపీపీలు శ్రీమతి పద్మ గారు, శ్రీ వెంకన్నబాబు గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, సమావేశానికి హాజరైన గౌరవ ఎంపీటీసీ సభ్యులు, గౌరవ సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా మీ అందరినీ కలుసుకోవడం జరిగింది. అనేక సమస్యల్ని మనం దాదాపుగా 2 గంటల పాటు చర్చించుకోవడం కూడా జరిగింది. ప్రధానంగా అనేక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను సంతోషించేదగ్గ విషయం ఏంటంటే, మరి గతంలో ఇక్కడ ఎలా జరిగిందో కానీ కొన్ని మండల పరిషత్ అభ్యర్థి ఎక్కువ విషయం చూస్తే కనీసం ఎంపీటీసీ సభ్యులకి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. ఇవాళ చాలా స్వేచ్ఛగా ఎంపీటీసీలు కానీ సర్పంచ్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు ఉన్న ధ్వజస్తంభానికి బంగారు రేకు తాపడం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ బంగారు రేకును నెల్లూరుకు చెందిన దాత అందజేశారు. ఈ ధ్వజస్తంభాన్ని మామిడి తోరణాలు, పుష్పములతో అలంకరించి ఉదయం 9:30 భక్తుల సమక్షంలో ధ్వజస్తంభం వద్ద స్వామివారి, అమ్మవారి షోడశోపచార పూజ చేసి తదనంతరం ఉదయం 10:20 ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొట్టడంతో పూర్తయింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్ఛార్జ్ ఈవో రమేష్ బాబు, ఏసీ రాజు, పిఆర్ఓ దామెర కృష్ణారావు, ఆలయ పర్యవేక్షణ అధికారి కృష్ణప్రసాద్, దాతలు, భక్తులు, స్థానికులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై మరో స్వాతంత్ర పోరాటానికి క్విట్ ఇండియా స్ఫూర్తితో ప్రజలు సిద్ధపడాలని కోరుతూ కాకినాడలో సిఐటియు ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డు హైట్ పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ, ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మలక రమణ మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమల్ల పద్మ, నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు, రూరల్ కన్వీనర్ టి రాజా చంద్రరావు, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మెడిసటి వెంకటరమణ, అలాగే మెడికల్ రీప్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీవుకుల వెంకట్రావు, నగరాధ్యక్షులు స్వామీజీ జిహెచ్, శానిటేషన్ సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్, రాక్స్ రామక్స్ ఉద్యోగులు చంద్రశేఖర్, గంగాధర్, శివప్రసాద్, రాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. ఈరోజు క్విట్ ఇండియా దినోత్సవం. అంటే 1942లో ఇదే రోజున మహాత్మా గాంధీ పిలుపునిచ్చారు. ఈ దేశంలోంచి బ్రిటిష్ వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి, అది పిలుపు. ఈరోజు మేము ఇచ్చిన పిలుపు ఏంటంటే, కార్పొరేట్ కంపెనీలు ప్రజలను దోచుకు తింటున్నాయి, ప్రజలను విడిచిపెట్టాలని చెప్పి కోరుతున్నాం. కార్పొరేట్ కంపెనీలకి పూర్తి పట్టాసుదారుడి కింద తయారయ్యాడు నరేంద్ర మోడీ. ప్రజల మీద జిఎస్టీ రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నాడు. అదే జిఎస్టీని కార్పొరేట్ కంపెనీలు లక్షల కోట్ల రూపాయలు బకాయి పెడితే వాళ్ళు అడగడానికి కూడా ధైర్యం లేదు. నరేంద్ర మోడీకి ధైర్యం లేదు, చంద్రబాబు నాయుడికి ధైర్యం లేదు. ఇద్దరు జడిసిపోతూ ఉన్నారు. ఎందుకో 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఏం చెప్తుంది, మేము నిరుద్యోగాన్ని రూపుమాపుతూ ఉంటున్నారు. నిరుద్యోగాన్ని ఎలా రూపుమాపుతారు? 18 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకుంటే నిరుద్యోగాన్ని రూపుమాపు. బాపట్ల జిల్లా చీరాలలో సినీ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు షేక్ సలాం ఆధ్వర్యంలో సినీ హీరో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు ఘట్టమనేని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలల్లోనూ చీరాల మహిళా మండలంలో ఉన్న వృద్ధులకు అన్నదానం చేశారు. మహేష్ బాబు ఎంతో మంది చిన్నారులకు హృదయ సంబంధిత వ్యాధులకు ఉచితంగా గుండెలు అమరుస్తున్నారు. అదేవిధంగా ఆయన కూతురు కూడా ఇదే పంథాలో పయనిస్తూ ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ సేవలు ఘట్టమనేని వంశం చేపడుతున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమం
కార్యక్రమంలో బందరు మిఠాయి వెంకటేశ్వర్లు, బోనికల యహోన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఘట్టమనేని ముద్దుబిడ్డ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి వారసుడైన ఘట్టమనేని ఫ్రెండ్స్, 2 రాష్ట్రాల సింహం, ఏ రికార్డు కొడితే బద్దలు కొడితే రికార్డు బద్దలైతో వాడే మా మహేష్ బాబు. ఈరోజు మహేష్ బాబు 59వ జన్మదినోత్సవం జరుపుకోవడం, చీరాలలో ఉదయం నుంచి సేవా కార్యక్రమాలు మేము పునీతమై ఉన్నాం. ఉదయాన్నే మొక్కలు నాటి స్థానిక ప్రాంగణంలో చిత్తపల్లిలో, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సుభాషిణి మేడం గారి మంచి సహకారంతో మేము అక్కడ పళ్ళు, బ్రెడ్, అరటిపళ్ళు, కాయలు మొత్తం పంపిణీ చేసి, ఆ తర్వాత స్థానిక మహిళా మండలి అయిన బుద్ధ ఓల్డ్ ఏజ్ హోమ్ అనాథాశ్రమాలలో అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం. ఈ సేవా కార్యక్రమం చేపట్టడానికి మాకు ముఖ్య స్ఫూర్తి మా ఘట్టమనే సింహం, మా ప్రాణదాత సమానుడైన సూపర్ స్టార్ కృష్ణ గారితో మాకు అలవాటైనది. కృష్ణ గారు సేవా కార్యక్రమం చేయడంలో ఎంత విశిష్టత ఉందో, అతని వంశంలో నుంచి కూడా అతని కొడుకు సంవత్సరానికి 30 కోట్లు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లల గుండె ఆపరేషన్ చేయించడం కానివ్వండి, పూర్వ విద్యార్థులు చదివించడం కానివ్వండి. అతను మన సూపర్ స్టార్ కృష్ణ అభిమాని అయిన తర్వాత మహేష్ బాబు అభిమాని అయ్యాడు. అతను లివర్ క్యాన్సర్తో బాధపడుతుంటే అతని అభిమానానికి మహేష్ బాబే ముఖ్యమైపోయాడు. ఎందుకంటే అతను పెళ్ళైన తర్వాత మొదటి బిడ్డ పుడితే అర్జున్ సినిమా అర్జున్ అని పెట్టడం, తర్వాత మళ్ళీ అబ్బాయి పుడితే అతిథి అని పెట్టడం, మళ్ళీ ఆగుతంగా మళ్ళీ అమ్మ బాబు ఆగులు పెట్టడం. ఆ పల్లెటూరు గ్రామం మన కృష్ణా జిల్లాలో కూడా ఏంట్రా ఈ పని చేస్తున్నామంటే, లేదండి నేను కృష్ణా గారి అభిమాని, మహేష్ బాబు తర్వాత మహేష్ బాబు, నా పిల్లలు కూడా అభిమానంగా ఉండాలని చెప్పి అట్లాగే వాళ్ళ ఆధార్ కార్డు పొందాడు. తీసుకొని తర్వాత కాలక్రమంగా అతను లివర్ క్యాన్సర్తో బాధపడి నడవలేనంటే ఆ కుటుంబం దీనస్థితి ఉంటే మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా వాళ్ళని పంపించి వాళ్ళ స్వతం కలుపుతున్న కుటుంబానికి కావాల్సిన వసతులన్నీ కల్పించి ఆ 2 పిల్లల్ని దత్తత తీసుకొని ఆ సహాయం చేయడం అన్నది చాలా గొప్ప వరం. అది ఒక ఘట్టమనేని వంశానికి సాధ్యం. ఇతరులకి నేను ఇది చేశాను అది చేశాను చెప్పడు, వేరే వాడికి సలహా ఇవ్వడు, తన పని తను చేసుకుంటాడు. అదే నెక్స్ట్ జనరేషన్లో అయినా తన పుత్రిక అయినా ఘట్టమనేని సితారా కూడా తన పుట్టినరోజుకు ఒక పూర్వ విద్యార్థి అయిన ఒక మెడికల్ సీట్ వచ్చే కట్టుకోలేని సీట్లో ఉంటే అమ్మ మీ పాపకు నేను చదివిస్తాను అని ముఖ్యంగా ఆశీర్వాదం చిన్నపిల్లలు అంటే వాళ్ళు దీవించే ఆశీర్వాదం ఉద్యోగాన్ని వాళ్ళ అమ్మ వాదించిన ఆ అమ్మాయిని కూడా దత్తత తీసుకొని ఆ పిల్ల కూడా తన పుట్టినరోజు నాడు ఆ అమ్మాయికి మెడికల్కి కావాల్సిన ఖర్చు మొత్తం భరిస్తుంది. ఆ ఒక జనరేషన్ కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా 3వ జనరేషన్ కూడా ఈ విధంగా సేవా కార్యక్రమాలు పోతూ ఉన్నారు. అది ఆ కుటుంబానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి, పాడేరులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి పాల్గొన్న చంద్రబాబు. నంద్యాలలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ నేత సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సూపర్ స్టార్ జన్మదిన వేడుకలు. శ్రీకాకుళం కిన్నెరా థియేటర్లో ఆవరణలో మహేష్ బాబు అభిమానుల నడుమ బర్త్డే కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే గోలు శంకర్. మేము సైతం పేరుతో చేపట్టిన రక్తదాన ఉద్యమం కార్యక్రమాన్ని ప్రారంభించిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్. రక్తదానం యొక్క ప్రాముఖ్యత సామాన్య ప్రజలకు తెలిపే విధంగా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చిన శ్యామ్ ప్రసాద్. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.